ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శరీరధారి అయ్యాడు. ఎందుకు? దేవుడు మానవుని యొక్క రూపాన్ని ఎందుకు ధరించాడంటే, ఆయన పిల్లలమైన మనము రక్త మాంసాలు కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి, మనము కూడా మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరంతో మనం చేసిన పాపం నుంచి మనల్ని విమోచించాలంటే ఆయన కూడా ఇదే శరీరాన్ని ధరించవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రక్త మాంసములు కలిగి ఆయన వచ్చి చేసిన పని ఏంటంటే, పాపపు వెలను కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు చెల్లించి వేశాడు. రక్షణ అనేది సింపుల్గా అర్థం చేసుకోవాల్సిందే. యేసు ప్రభు నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, ఆయన నీ బదులుగా మరణించాడని నువ్వు నమ్మి, ఆయన యొక్క రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేయబడతాయని నువ్వు నమ్మి, ఆయన గన నువ్వు ఒప్పుకొని ప్రార్థించినట్లయితే ఆయన నీ పాపాన్ని కొట్టివేస్తాడు.